వచ్చే 15 సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. పెబ్బేరులో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. త్వరలో పెబ్బేరు మున్సిపాలిటీలో మహిళా సంఘాలకు పెట్రోల్ బంకు మంజూరు చేయబోతున్నట్లు వెల్లడించారు. వనపర్తి నియోజకవర్గంలో ఒక్క పూరి గుడిసె కూడా ఉండకుండా అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటారని స్పష్టం చేశారు. గారు బరాబరిస్తాడు. మనం ఇట్లనే ఇచ్చుకుంటూ పోవాలి, ఇవన్నీ స్కీములు చేసుకుంటూ పోవాలి. వాళ్ళట్ల కళ్ళల్లో విషం కక్కుకుంటా కళ్ళల్లో రక్తం వస్తుంది, కడుపుల కట్టెలు పెట్టుకొని వాటిలో ఏడ్చుకుంటూ తిరుగుకుంటూ ఉండాలి. మనం ప్రజలు చేసుకుంటూ పోవాలి. మీరందరూ మీటింగులు పెట్టుకున్నాలి. మనకు మహిళలను కోటీశ్వర్లు చేస్తున్నాడు రేవంత్ అన్న. అంతకు ముందు ఇచ్చిన చీరలు మీకు తెలుసు. ఇంతకు ముందు ఇచ్చే చీర దాని విలువ ఎంతని కాదు. మా ఒక పుట్టింటి నుంచి ఒక అన్న రూపంలో, ఒక పెద్ద రూపంలో, ఒక మేనమావ రూపంలో, మనకు సారే రూపంలో చీర పెడుతున్న రేవంత్ అన్నకు మనం పెబ్బేరు ఈ ఫంక్షన్ హాల్ నుంచి చప్పట్లతో అభినందనలు తెలపాలి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు బరాబరిస్తాడు. మనం ఇట్లనే ఇచ్చుకుంటూ పోవాలి, ఇవన్నీ స్కీములు చేసుకుంటూ పోవాలి. వాళ్ళట్ల కళ్ళల్లో విషం కక్కుకుంటా కళ్ళల్లో రక్తం వస్తుంది, కడుపుల కట్టెలు పెట్టుకొని వాటిలో ఏడ్చుకుంటూ తిరుగుకుంటూ ఉండాలి. మనం ప్రజలు చేసుకుంటూ పోవాలి. మీరందరూ మీటింగులు పెట్టుకున్నాలి. మనకు మహిళలను కోటీశ్వర్లు చేస్తున్నాడు రేవంత్ అన్న. అంతకు ముందు ఇచ్చిన చీరలు మీకు తెలుసు. ఇంతకు ముందు ఇచ్చే చీర దాని విలువ ఎంతని కాదు. మా ఒక పుట్టింటి నుంచి ఒక అన్న రూపంలో, ఒక పెద్ద రూపంలో, ఒక మేనమావ రూపంలో, మనకు సారే రూపంలో చీర పెడుతున్న రేవంత్ అన్నకు మనం పెబ్బేరు ఈ ఫంక్షన్ హాల్ నుంచి చప్పట్లతో అభినందనలు తెలపాలి. కాంగ్రెస్ పార్టీ రేవంత్